వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. మా ఈషా బర్త్‌డేలోనైతే చాలా విచిత్రాలు జరిగిందండి. తను ఫుల్‌గా ఆడుకున్నామనమాట. అందుకే మీ ముందు కూడా తీసుకొచ్చాను. అగో చూడండి. కేక్ అయితే చాక్ లోపల దూరేది కాదండి. ఐస్ క్రీమ్ కేక్ ఫుల్‌గా ఐస్ పట్టేసిందనమాట. మా గిలిగిచ్చుకాయ పిల్ల అస్సలు ఉండేది కాదు. అక్కడ బేకరీ వాళ్ళు ఏమొచ్చి కూలింగ్ తగ్గినట్లుగా అయితే ఐస్ కరిగిపోద్ది అనుకోని అన్నారని ఇంటికొచ్చి ఆ కేక్ ఫ్రిడ్జ్‌లోని ఫుల్‌గా హై స్పీడ్‌లో పెట్టేసిందండి. ఇంకా కట్ చేయడానికి కూడా అవకాశం లేదనమాట. ఆ విధంగా కట్ చేసింది. మేము మర్చిపోలేమనమాట. అది బయట పెట్టొద్దనింది. కానీ నాకు అందరూ చూపించాలనిపించింది. చక్కగాను అది కేక్ కటింగ్ పిల్లలు పెట్టినప్పుడు కూడా పాపం మొఖానికి రాసుకుందాం అనుకున్నారు. అది రాసినప్పుడు కూడాను చల్లదనానికి గొప్ప ఇబ్బంది పడ్డారు. పాపం తనకి ఐ అయితే చాలా ఇబ్బంది పెట్టేసిందండి. ఐ ఇన్ఫెక్షన్ ఏం కాదు అలర్జీలా పట్టిందనమాట కొంచెం. అందువల్ల ఎవరికి పిల్లను బర్త్‌డే చేయమమ్మా అక్కర్లేదులే అనుకునంటే, లేదు లేదు బర్త్‌డే చేయాలంటేను ఎలాగోలాగా అనుకోని వాళ్ళకి కొంచెం పిల్లలకి పిలుచుకుందనమాట తనకి. పిలిచి ఈ కేక్ హడావిడైతే మరి మామూలుగా లేదు. కత్తి రామదాస్ పట్టుకున్నట్లుగా పట్టుకుందనమాట. ఆ కేక్ పట్టుకొని మాకందరికి తెగ నవ్వొచ్చింది. తన ఆ కేక్ ఫీలింగ్ పట్టుకొని ఇంకోసారి అమ్మ బేకరీ అంకుల్ మాటలు విన్నమ్మా అనుకోననింది. బలవంతంగా ఆశీర్వాదం అండి ఇదంతాను. చెల్లి కాలు కింద పడి